ఇటీవల నిర్వహించిన మహానాడు ప్రజలను భ్రమల్లో ముంచెత్తే మాయనాడుగా మారిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత విమర్శించారు. ఉన్నవి లేనట్టుగా లేనివి ఉన్నట్టుగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడమే మహానాడు ప్రధాన ఉద్దేశమని ఆరోపించారు. మహానాడు జరిగింది, అది మహానాడని నేను అనుకోను, అది మాయనాడని అంటాను. ఎందుకంటే ఉన్నవి లేనట్టుగా, లేనవి ఉన్నట్టుగా మాయ చేసేటువంటి ఒక ప్రోగ్రాము మాయనాడు. మహానాడుకి వచ్చినటువంటి మహిళల్ని ఎలా తీసుకొచ్చారు? డిఆర్డిఏల్ని పెట్టి, విఓఏల్ని పెట్టి బలవంతంగా మహిళల్ని నిర్బంధించినట్టు తీసుకొచ్చారా లేదా? అంటే మహిళలకి సంబంధించిన థీమ్ పెట్టాం కాబట్టి, మహిళలు మీ ముఖం చూడడానికి కూడా ఇష్టపడట్లేదు కాబట్టి, మహిళల్ని ఎలాగైనా అక్కడ పెట్టారు కాబట్టి వాళ్ళ మీద కూడా దౌర్జన్యంగా తీసుకొచ్చి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టారు. చంద్రబాబు నాయుడు గారికి నిజంగా మహిళలు అంటే చిత్తశుద్ధి ఉంటే, మహిళలంటే గౌరవం ఉంటే, మహిళల పట్ల అంత ఆలోచన ఉంటే ఎందుకని మహిళలకి సంబంధించినటువంటి హామీలు పూర్తి చేయలేదు? ఆడబిడ్డ నిధి ఏమన్నారు? నెలకి 1500, అంటే సంవత్సరానికి 18,000. ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. మీరు మొదటి సంవత్సరం నుంచి ఇచ్చిండుంటే ఇప్పటికి 36,000 బకాయి పడ్డట్ట లేదా ప్రతి మహిళకి? ఏమన్నారు? 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ ప్రతి మహిళకి ఆడబిడ్డ నిధి ఇస్తామన్నారు. దానిపైన ఏమన్నారు? మామూలు పెన్షన్లు ఇస్తారు 60,000 పైన. ఆబ్వియస్లీ ఇప్పుడు ప్రతి మహిళకి ఆ 1500 అనేది రావాలి కదా, నెలకి వస్తుందా? దాన్ని వదిలేస్తారు గాలికి, దాని గురించి రకరకాలుగా మాట్లాడుతుంది. సరే, దాన్ని పక్కన పడేశారు. మిగిలినటువంటి స్కీమ్లు, మీరిచ్చినటువంటి హామీలు, ఈరోజు ఏదో 33% రిజర్వేషన్ ఇచ్చేసి మేము మహిళలను ఉద్ధరించేస్తున్నాం, మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్నామని మాట్లాడడం కాదు. ఈ 33 రిజర్వేషన్ కూడా చిత్తశుద్ధితో చేస్తారా చేయరా అనేటువంటిది రేపు చూడాల్సినటువంటి విషయం. మాటలు కోటలు దాటుతాయి టీడీపీ నాయకులది కానీ చంద్రబాబు నాయుడు గారిది కానీ. దిశ యాప్ని కాపీ కొట్టి అది శక్తి యాప్ అని చెప్పి కనీసం ఎమర్జెన్సీ సర్వీసెస్ మీరు సరిగ్గా చేయట్లేదని పైన సెంట్రల్ నుంచి చీవాట్లు పెట్టారు. ఉన్న సర్వీసెస్ చేయడం చేత కాదు కానీ శక్తి యాప్ కనుక్కున్నారంట, దానివల్ల మహిళలకి చాలా లబ్ధి చేకూరిందంట. రాష్ట్రంలో రక్షణ కూడా కరువైపోయింది. మీరిచ్చిన హామీలు పూర్తి చేసి కనీసం ఈ మహానాడు మహిళా థీమ్లో పెట్టుంటే బాగుండేది. మనం ఇదివరకు అనుకున్న ఆడబిడ్డ మీదైతే పూర్తిగానే ఎత్తేసారు. వితంతు పెన్షన్లు, భర్తకి పెన్షన్ వస్తా ఆ భర్త చనిపోతే ఆ భార్యకు పెన్షన్ ఇస్తున్నారు. అంటే షిఫ్ట్ చేస్తున్నారు ఆ పెన్షన్ ఆల్రెడీ ఇచ్చేది, కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదు. ఒకవేళ భర్తకి పెన్షన్ లేకుండా చనిపోయినటువంటి భర్త ఉంటే ఆ పెన్షన్ రావట్లేదు, వితంతు పెన్షన్. ముందు పెన్షన్లు అన్నీ పెండింగ్ ఉన్నాయి 2 ఏళ్ళ నుంచి. వీటి గురించి పట్టించుకున్న పాపాన్ని ఎవరూ పోలేదు. తల్లికి వందనం. ఎంతమందికి అండి మోసం చేసేది? ఎన్ని రకాల మోసం చేసేది మీరు? రాష్ట్రంలో డిఎస్సి పరీక్ష అక్రమాలు, నీట్ పేపర్ లీకేజ్ ను మించిపోయాయని, లక్షల మంది అభ్యర్థులు వీటిపై రగిలిపోతున్నారని వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపుకు వచ్చిన స్పందనే ఇందుకు నిదర్శనమని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ విశాఖలో మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు మౌనంగా ఉండిపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. అక్రమాల గురించో అన్యాయాల గురించో చెప్పాలంటే ఒక ప్రెస్ మీట్ సరిపోదు, ఒక పూట సరిపోదు, ఒక రోజంతా పెట్టినా మాట్లాడినా కూడా సమయం సరిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఒక ముఖ్యమైన కీలకమైనటువంటి అంశం వరకు నేను పరిమితం అవ్వాలనుకుంటున్నాను. అదేమిటి అంటే డిఎస్సి. సర్వసాధారణంగా మనందరికీ తెలుసు డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. కానీ కూటమి ప్రభుత్వంలో డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కాదు, దళారుల సెలక్షన్ కమిటీగా మారిపోయింది. కాబట్టే ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిఎస్సి అభ్యర్థులందరూ కూడా వాళ్ళ వేదన అరణ్య రోదన కింద ఉంది. డిఎస్సి అభ్యర్థులు ఆందోళన తారాస్థాయికి ఆంధ్ర రాష్ట్రంలో చేరింది. వాళ్ళు కడుపు మంటతో రగిలిపోతున్నారు. ఏం చేయాలో పాల్పోయినటువంటి పరిస్థితి. ఎటు చూసినా మొన్న డిఎస్సికి సంబంధించిన జరిగినటువంటి అవకతవకల మీద ధర్నాకి పిలిపిస్తే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాడేరు నుంచి పాయకరావుపేట వరకు, కృష్ణా నుంచి కర్నూలు జిల్లా వరకు, ఇచ్చాపురం నుండి అనంతపురం వరకు ఎటు చూసినా డిఎస్సి అభ్యర్థులందరూ కూడా రోడ్డెక్కి ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. డిఎస్సి అభ్యర్థులు, నిరుద్యోగులు జీవితాంతం కూడా ఆ యుక్త వయసు వరకు కూడా ఎంతో కష్టపడి చదివి ఒక డిగ్రీ పట్టాన్ని పొంది నోటిఫికేషన్ కోసం ఎదురు చూసి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అహోరాత్రులు శ్రమించి కష్టపడి మార్కులు సాధించి ఉత్తీర్ణలు అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తయిన తర్వాత ఉద్యోగం వస్తుందని చెప్పి గంపెడు ఆశలు పెట్టుకుంటే ఈరోజు ఆ ఆశల మీద నీళ్లు జల్లారు.
ఆ ఉద్యోగులందరికీ కూడా, నిరుద్యోగులందరికీ కూడా కూటమి ప్రభుత్వం డిఎస్సి అభ్యర్థులకి వెన్నుపోటు పొడిచింది. ఈ రాష్ట్రంలో చాలా ఘోరమైనటువంటి పరిపాలనా తీరుంది. నేను నారా లోకేష్ గారికి ఒకటే అడుగుతున్నా, ఈ యొక్క డిఎస్సి అభ్యర్థుల అరణ్య రోదన మీకు కంపట్లేదా అని అడుగుతున్నా. నేను కనబడట్లేదా అని అడగట్లేదు లోకేష్ గారు, మీకు కంపట్లేదా? ఎందుకంటే మీకు సర్వసాధారణమైనటువంటి తెలుగు భాషలో మాట్లాడితే, తెలుగు పదాలు ఉచ్చరిస్తే మీకు అర్థం కాదు కాబట్టి మీ భాషలోనే మిమ్మల్ని అడుగుతున్నాను. నారా లోకేష్ గారు, డిఎస్సి అభ్యర్థుల యొక్క ఆకలి కేకలు, వాళ్ళకి జరిగిన మోసం, వాళ్ళకి జరిగిన వెన్నుపోటు, వాళ్ళు వినిపిస్తున్నటువంటి వాణి బాణి కూడా మీ ప్రభుత్వానికి కానీ, నారా లోకేష్ గారు మీకు కానీ కంపట్లేదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు చూస్తే డిఎస్సి అభ్యర్థులు అందరూ కూడా భారీ ఎత్తున మోసపోయారు. వాళ్ళందరూ కూడా ఏమండి మాకు ఎందుకు ఉద్యోగం రాలేదు, మా సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేశారు, మా అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పారు, అటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఉద్యోగం రాలేదు అని అంటే, మీ ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో ఇచ్చేసామంటున్నారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి? ఇంతకన్నా అన్యాయమైన మాట ఉందా? అసలు స్పోర్ట్స్ కోటాలో ఎన్ని ఉద్యోగాలు అలకేట్ చేశారు నోటిఫికేషన్లో? ఎంతమందికి ఏ క్యాస్ట్ కోటాలో ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో ఇవ్వడం జరిగింది? ఇది ఏదైనా లిస్టు ప్రభుత్వం బహిర్గతం చేసిందా ఇప్పటికైనా అంటే లేదు. ఇది కేవలం ఒక ముఖ్యమైన కీలకమైనటువంటి అంశాన్ని గమనించమని కోరుతున్నా. ఎక్కడైతే డిఎస్సి పేపర్ తయారయ్యి అప్లోడ్ అవుతుందో, పొగాకు ఉత్పత్తులతో ప్రమాదకరమైన వ్యాధులు సంభవిస్తాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె అనిత వెల్లడించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ శనివారం నిర్వహించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ డిఎంఎన్హెచ్ఓ ఈగల్ విభాగం, ప్రభుత్వాసుపత్రి సిబ్బంది సంయుక్త ఆధ్వర్యంలో పొగాకు ఉత్పత్తులు, మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి 7 రోడ్స్ జంక్షన్ వరకు నిర్వహించారు. మాట్లాడుతున్నాను. మనకి ఈ శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు నో టొబాకో డే అని చెప్పి మనం ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. మరియు టొబాకో మరియు దాని యొక్క ఉత్పత్తులను మాడము అని చెప్పి మనము ఒక ప్రతిజ్ఞ కూడా తీసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ నో టొబాకో డేని మే 30వ తారీఖున మరి మనం రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా జరుపుకుంటాము. అయితే ఇప్పుడు మనము మెయిన్ యువత మీద కాన్సన్ట్రేట్ చేయాలి. యువత అనేవాళ్ళు ఇప్పుడు ఈ టొబాకోకి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏంటంటే నికోటిన్, అడ్డ చుట్ట, ఇంకా సిగరెట్, బీడీ ఇలాంటి వాటికి మరియు ఇతర ప్రోడక్ట్స్ అన్నిటికీ కూడా వాళ్ళు అలవాటు పడటం వల్ల వాళ్ళు బంగారు భవిష్యత్తుకి కొంచెం అనారోగ్య కారణం వలన నష్టం కలగటం మనం గమనిస్తున్నాం. సో అందువలన మనము టొబాకో వలన మెయిన్గా మనం చూసింది ఏంటంటే, కొంతమంది టొబాకో నికోటిన్ వాటికి సంబంధించిన నవలటం వలన నోట్లో సంబంధించిన క్యాన్సరు, మరియు ఆ పొగకు మనం ఒక రకంగా ఆ పొగను వదులుతున్నామంటే అది ఊపిరితిత్తుల్ని నల్లగా పొగొచ్చేసినట్లు చేసి ఊపిరితిత్తుల్ని పూర్తిగా డ్యామేజ్ చేయటం, ఆ తర్వాత మరి ఆయాసం రావటం, ఆ తర్వాత వాళ్ళ ఆక్సిజన్ వాళ్ళకి ఎక్స్చేంజ్. ఆక్సిజన్ అనేది ప్రాణాధారం. ఈ ఆక్సిజన్ ఉంటేనే, గ్లూకోజ్ ఉంటేనే బ్రెయిన్ సర్వైవ్ అవుతుంది. ఈ ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ ఉన్నటువంటి లంగ్స్ని మరి ఎక్స్చేంజ్ చేసే ఈ లంగ్స్ పూర్తిగా డ్యామేజ్ అవటం వలన వాళ్ళ ఆరోగ్యం యొక్క చెడిపోవటం వల్ల వాళ్ళ యొక్క లైఫ్ ప్రొడక్టివిటీ తగ్గుతుంది. ఉంటారంటారు కానీ ఏదైనా పని చేయి, కూలి పనికి వెళ్ళాలి, కొంచెం జీవనోపాధానికి డబ్బులు సంపాదించుకోవాలంటే ఆయాసం వల్ల వాళ్ళు ఏ పని చేయలేకపోవటం వల్ల వాళ్ళకి ఎంతో ఆర్థిక ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. ఒక రూపాయి లేదా 2 రూపాయలు చుట్ట, బీడీ, ఈ సిగరెట్ వీటిని వాడటము, అదేవిధంగా నికోటిన్ ప్రోడక్ట్స్ వాడటము చిన్న అలవాటుగా మొదలవుతుంది కానీ అది పెద్ద అనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఓరల్ క్యాన్సరు, అదేవిధంగా లంగ్ క్యాన్సరు, ఇతర ఈ వేడి వలన అంగిట్లో క్యాన్సరు, ఇట్లన్నిటికీ రకాల సంబంధించిన క్యాన్సర్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మనము ఇప్పుడు మన గవర్నమెంట్ వారి తరఫున ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా ఉచితంగా అన్ని పిహెచ్సిల్లో, అన్ని హెల్త్ వెల్నెస్ సెంటర్లో కూడా చేస్తున్నాం. దాంట్లో కూడా ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా మనం ఒక ముఖ్య ఇదిగా తీసుకుని, టార్గెట్గా తీసుకుని మనం కవర్ చేస్తున్నాం. ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ తర్వాత మన రాష్ట్రాల్లో, మన ఉత్తరాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఓరల్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా ఉన్నది. సో అది ముందు స్థాయిలో మనం అరికట్టి మనకి డయాగ్నోస్ చేసి అది స్ప్రెడ్ అవ్వకుండా మనము తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనం ముందుగా ఈ ఓరల్ క్యాన్సర్కి అత్యధిక ప్రిసిపిటేటింగ్ కారణమైనటువంటి ఈ టొబాకో ప్రోడక్ట్స్ని మనం ఖచ్చితంగా అలవాటు పడకుండా చూసుకోవాలని, అలవాటు పడిన వాళ్ళు మానేయాలని, మరి అదేవిధంగా భవిష్యత్తు తరాల వాళ్ళు కూడా ఈ పొగాకు యొక్క ప్రోడక్ట్స్కి అలవాటు పడకూడదని మరి మీ అందరికీ ఈ సందర్భంగా మీరందరూ కూడా మీరు పొగాకు తాగితే మీకు వల్లనే కాదు, అంటే సిగరెట్ తాగితే మీ ఇంట్లో ఉన్న మీ చిన్న బిడ్డలకు కూడా ఆ స్మోక్ అనేది ఎఫెక్ట్ అవ్వటం వల్ల
ఏ కారణం లేకపోయినా ఆ చిన్న బిడ్డల యొక్క ఊపిరితిత్తులు కూడా ఎఫెక్ట్ అవుతాయని మీరు తెలుసుకోవాలని, ఈ సందర్భంగా మనందరం కలిసి పొగాకును వాడకూడదు అని మరొకసారి కఠినంగా ప్రతిజ్ఞ చేయాలని మీ సహకారాన్ని కోరుకుంటూ ధన్యవాదాలు. విశాఖలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందగా 7 గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్దే తప్పని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. లారీ పంక్చర్ కావడంతో రోడ్డు పక్కన ఆగి ఉండగా అదుపు తప్పి బస్సు ఆ లారీని ఢీకొట్టిందన్నారు. ఈరోజు 31 తెల్లవారుజామున మన గాజువాక పిఎస్ పరిధిలో శ్రీనగర్ దగ్గరలో తెల్లవారి 4 గంటల సమయంలో ఒక లారీ బొగ్గు తీసుకుని వెళ్తూ టైర్ పంచర్ అయిపోవడం వల్ల ఆ రోడ్డు మార్జిన్లో ఆగింది. తెల్లవారి 4 గంటల 3 నిమిషాలకు అలాగా ఆగిన ఒక 7-8 నిమిషాల్లో ఒక ఆర్టీసీ బస్సు రాజమండ్రి నుంచి పార్తీపురం వస్తూ ఆ ఆగున్న లారీని వెనక నుంచి ఇట్టించింది. ఆ ఇంపాక్ట్ వల్ల బస్సులో ఉన్న 3 కో డ్రైవరు 2 ప్యాసింజర్లు చనిపోయారు స్పాట్లోనే. మిగతా 7 ఇంజరీస్ గ్రీవియస్ ఇంజరీస్ అయ్యాయి. వీళ్ళందరినీ కూడా కేజీఎఫ్ షిఫ్ట్ చేయడం జరిగింది. లారీ డ్రైవర్ని తర్వాత వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. క్షతగాత్రులకి మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి చెప్పడానికని మేము ఇప్పుడు కేజీహెచ్కి వెళ్తున్నాం. ఇది కేసు మన గాజువాక సిఐ గారు హుసేన్ గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆగున్న లారీని బస్సు వెనక నుంచి గుద్దింది. ప్యాసింజర్స్ 35 మంది ఉన్నారు. ఆర్టీసీ బస్ ఒకటిదే తప్పు. ఇంజరీస్ ఉన్నాయి, సివియర్ గ్రీవియస్ ఇంజరీస్ ఉన్నాయి. పేర్లు మీకు వివరాలు ఇస్తాం. భోగాపురం ఎయిర్పోర్ట్ తో పాటు విశాఖ ఎయిర్పోర్ట్ ని కూడా కొనసాగించాలని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ పై ప్రజా అభిప్రాయాన్ని సేకరించాలని ఆయన కోరారు. భోగాపురం ఎయిర్పోర్టు నెక్స్ట్ మంత్ 8వ తారీఖు నుంచి అని చెప్తున్నారు. అంటే నెక్స్ట్ మంత్ అంటే జూన్ కాదు, జూలై 8వ తారీఖు అని అంటున్నారు. బట్ అఫీషియల్గా అయితే సింగపూర్ స్కూట్ ఎయిర్లైన్స్ వారు ఒకళ్ళే చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఏదైతే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పిన ప్రకారము, అంటే పెట్రోలు డీజిల్ కొంచెము ఇన్కన్వీనియంట్ సిచ్యువేషన్స్లో ప్రైజెస్ కూడా పెరుగుతున్నాయి. దానికి కారణం మీకు అందరికీ తెలుసు, వార్ మూలాన ఆ విధమైన ఇబ్బందులకి మనము గురి అవుతున్నాము. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్లో మీరు పాత అనాలిసిస్ చూసుకుంటే 2025 1 జనవరి నుంచి 31 డిసెంబర్ వరకు 29,93,000 మంది ప్యాసింజర్స్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి వాడటం జరిగింది. అంటే వెళ్ళే వాళ్ళు సుమారు 30 లక్షలు అనుకుంటే వెళ్ళే వాళ్ళు ఒక 15 లక్షలు, వచ్చిన వారు 15 లక్షలు. సో విశాఖపట్నం ఎయిర్పోర్టు ఇది కంటిన్యూ చేస్తూ భోగాపురం ఎయిర్పోర్ట్ను కూడా ఉంచితే చాలా బాగుంటుంది. లేకపోతే ఈ పెట్రోల్ డీజిల్ క్రైసిస్ అన్ని తగ్గిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపరేషన్లోకి వస్తే బాగుంటుంది. ఇంచేతంటే మీరు ఒక నెలకి 2,50,000 మంది వెళ్ళిన వారు కానీ వచ్చిన వారు కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ కనుక ఓపెన్ అయిన తర్వాత వాడవలసిన అవసరం ఉంటుంది. ఒక నెలకి 2,50,000 మంది అంటే ఒక్కసారి వెళ్ళటానికే 3,000 రూపాయలు ఇప్పుడు ఛార్జ్ చేసే పరిస్థితి ఉంది. అంటే సుమారు 75 కోట్ల రూపాయలు ప్రజాధనము దానిపైన వెచ్చించవలసిన అవసరం ఉంది. ఇది కూడా మనము ఆలోచించవలసిన నెసెసిటీ ఉంది. అంటే నెలకి 75 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే సంవత్సరానికి సుమారు నియర్లీ అబౌట్ 850 crores నుంచి 900 crores వరకు భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపరేట్ చేయటం పెట్టిన మూలాన 1 year లో అంత ఖర్చు ప్రజల డబ్బు అవుతుంది. దాంట్లో మెజారిటీ భాగం పెట్రోల్ డీజిల్. ఇది కూడా మనం చూడవలసిన అవసరం ఉంది. ఎట్లాగా భోగాపురం ఎయిర్పోర్ట్కి 10 years నాకున్న సమాచారం ప్రకారము 10 years మారిటోరియం ఉంది. వాళ్ళు భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపరేట్ చేసిన వారు ఎవరికి కూడా స్టేట్ గవర్నమెంట్కి డబ్బులు ఏమి వచ్చేది ఏమి కాదు. వాళ్ళకి ఎలాగా 10 సంవత్సరాలు ఉంది కాబట్టి ఇంకొక 6 months ఇంకొక 1 year పోస్ట్పోన్ చేస్తే బాగుండేది. అది ప్రజల అభిప్రాయం. ఇది మీరు ఎవరినైనా అడగండి. మీకు వైజాగ్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్లో ఉంటే బెటరా లేకపోతే భోగాపురం అంటే
మీరు డెఫినెట్గా ఇప్పుడు ఏదో స్టీల్ ప్లాంట్ నుంచో లేకపోతే హెచ్పిసిఎల్ నుంచో ఉన్నవాళ్ళు, గాజువాక్ నుంచి ఉన్నవాళ్ళు, ఇప్పుడైతే మనం ఒక 15-20 మినిట్స్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళేదానికి అవకాశం ఉంది. బట్ భోగాపురం అనేటప్పటికి నిజంగా గుండెల్లో రాయి పడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ విజయవాడ వెళ్ళాలంటే మనం ఇంకా కార్లు తప్ప వేరే దానికి అవకాశం లేదు. లేకపోతే మనకు ఉన్నది వందే భారత్, అది ఎప్పుడు ఫుల్ అయిపోతుంది, ఎప్పుడు టికెట్లు దొరకవు. సో వందే భారత్ ట్రైన్స్ అన్నా కంప్లీట్గా ఎక్కువ పెంచి అప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపరేషన్లోకి తీసుకుని వస్తే బాగుంటుంది. బట్ అది మన డిసిషన్, మరి పెద్దలు నిర్ణయించాలి. ఇప్పుడు మహానాడే మనం హైబ్రిడ్ మోడల్లో పెడుతున్నాము. ఇప్పుడు పెట్టారు కదా గౌరవ ముఖ్యమంత్రి గారు. సో ఎందుకు పెట్టారు? ఎందుకంటే ఈ పెట్రోల్ డీజిల్ ఆదా చేయటము మలానా ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో పెట్టారు. అది సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు అట్లాగే ఇంత మహానగరం కింద విశాఖపట్నం అభివృద్ధి చెందుతున్న టైంలో భోగాపురం ఎయిర్పోర్ట్తో పాటు విశాఖపట్నం ఎయిర్పోర్టు 62 సంవత్సరాల నుంచి ఇది ప్రజల వాడుకలో ఉంది. ఒక్కసారి డిఫెన్స్కి ఇచ్చేస్తే 62 సంవత్సరాల తర్వాత కాపురం చేసిన తర్వాత డైవర్స్ ఇస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. కనీసం కొన్ని ఎయిర్లైన్స్ అన్న ఇక్కడ అంటే విశాఖపట్నం టు హైదరాబాద్, విశాఖపట్నం టు విజయవాడ, తిరుపతి, ఇటువంటి ప్లేసెస్ కొంచెం ఒక మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours ఉంటే ఇక్కడ నేవీ ఎయిర్పోర్ట్కి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మనకి మిగిలిన చోట్ల 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. గోవాలో 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, మహారాష్ట్రలో 2 ఉన్నాయి, బొంబేలో ఉన్నాయి, ఇప్పుడు ఢిల్లీలో కూడా నోయిడా దగ్గర ఒకటి వస్తుంది. సో అన్ని చోట్ల ఉంటూ మనం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు డెఫినెట్గా 2 ఎయిర్పోర్ట్స్ ఉండటంలో తప్పు ఏం లేదు, డెఫినెట్గా ఉండాలి. అట్లాగే కూర్మన్నపాలెం జంక్షన్ లో ఆదివారం రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందగా 7 గాయాలైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం గురించి మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి వైజాగ్ పట్టణంలో ఒక యాక్సిడెంట్ జరగడం జరిగిందండి. ముఖ్యంగా ఈ యాక్సిడెంట్లకు కారణం అనే దాని గురించి చాలామంది పత్రికా విలేకరు సోదరులు అడిగినాం. మేము ఒకటే చెప్తున్నాం, ఏపీఎస్ఆర్టీసీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి పట్టణాల వరకు 11,000 బస్సులు నడుపుతూ ఉంది. అడపాదడప అక్కడక్కడ ఈ ప్రమాదాలు గురి కావడం మా డిపార్ట్మెంట్ను, అలాగే మా యొక్క అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ను కూడా కలవరపాటు చేయడం జరుగుతూ ఉంది. ఎప్పటికెప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడల్లా మేము దానికి కారణాలు అన్వేషించడం ఏపీఎస్ఆర్టీసీలో గతంలో ఉన్న విధానమే. ముఖ్యంగా ఈ యాక్సిడెంట్ నివారణ కోసం ఎక్కడైతే 3 hours మించి ఒక 3 to 8 hours జర్నీ ఉండే డెస్టినేషన్స్ మధ్య 2 డ్రైవర్లను నియామకం చేయడం జరిగింది. ఖచ్చితంగా లాంగ్ డిస్టెన్స్ పోయే బస్సులు అన్ని దాంట్లో స్పేర్ డ్రైవర్ అనేవాడు ఉండడం జరుగుతూ ఉంది. ఈరోజు జరిగిన ప్రమాదంలో కూడా ఎవరైతే డ్రైవర్ మరణించాడో ఆయన స్పేర్ డ్రైవరే. ఇప్పుడు డ్రైవింగ్ సీట్ బ్యాక్ సైడ్ కూర్చోండడం వల్ల ఈ యాక్సిడెంట్లో గురై ఆయన చనిపోవడం జరిగింది. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీలోనే కాదు, గత 6 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్రమాదాలను బేరీజ్ వేసుకొని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో కూడా డబుల్ డ్రైవర్ను మ్యాండేటరీ చేయడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, ఏ బస్సు అయితే డబుల్ డ్రైవర్ను క్యారీ చేయరో, డ్యూయల్ డ్రైవర్కు సీటు కానీ అక్కడ బెర్త్ కానీ లేకుండా రాత్రిపూట రెస్ట్ తీసుకోకుండా సింగిల్ డ్రైవర్ తోలితే అలాంటి బస్సులు సీజ్ చేస్తున్నామని తెలియజేసుకుంటున్నా. వాళ్ళకు కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒక ప్రాణాన్ని ఎక్కడ వెలగట్లేం. ఈరోజు జరిగిన ప్రాణాలకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించినాం. అంత మాత్రాన చేతులు దుడుపుకోవడం లేదు. తప్పకుండా ఈ ప్రమాదాలకు గల కారణాలు అన్వేషించడం జరుగుతుంది. తప్పకుండా రాబోయే కాలంలో ఈ నష్ట నివారణ చర్యలు అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ తీసుకుంటుంది. సార్ నేను ఒకటే చెప్తున్నా సార్, ఏపీఎస్ఆర్టీసీ అనేది గత 50 సంవత్సరాలుగా ఒక సిస్టమేటిక్ గా రన్ అయ్యే డిపార్ట్మెంట్ అండి. ఏదో ఈరోజు శ్రీశక్తి పథకం ఇచ్చామని చెప్పి సర్వీసులు పెంచడమో, లేకంటే బస్సులు తక్కువ అయిపోయిన తర్వాత ఒకే బస్సుని నెంబర్ ఆఫ్ రూట్స్ పెంచడం ఎక్కడ జరగలేదండి. మెయిన్ ఏంటంటే ఇంత పెద్ద ఫ్లీట్ ఉన్నప్పుడు అక్కడక్కడ బస్సుల్లో ఉండే ఫిట్నెస్ ఒక పక్కల కారణము కావచ్చు, రెండో పక్షంలో మానవ తప్పిదాలు ఎక్కువగా కనపడతా ఉన్నాయి. ఎందుకంటే డ్యూయల్ డ్రైవర్ ఉన్నప్పుడు కూడా ప్రమాదాలు జరుగుతున్నాయంటే
ఆ డ్రైవర్ల యొక్క నిర్లక్ష్యం వేమనపాటు వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. తప్పకుండా మేము ఆల్కహాల్ టెస్ట్ తప్పకుండా హైవే రూట్స్లో చేస్తూ ఉన్నాం. గ్రామాల రూట్లలో కూడా మా చెకింగ్ పాయింట్స్ పెట్టుకొని ఆల్కహాల్ చెక్ చేస్తున్నాం. ప్రైవేట్ బస్సులకైతే ఎవ్రీ 100-150 కిలోమీటర్స్ కల్లా బస్ స్టాపేజ్ చేసి వాళ్ళకి ముఖం గడిగించి అది ఒక పెద్ద నూతనమైన స్కీమ్ తీసుకొని పోతున్నాం. గత 2 నెలల్లోనే 11,000 చెకింగ్స్ చేశాం ప్రైవేట్ బస్సుల్లో. ఇలాంటి కార్యక్రమాలు అయితే తరచూ రవాణా శాఖ చేస్తాను. అయినా ప్రమాదాలు జరుగుతున్నాయంటే దానిలో కొంచెం నిర్లక్ష్యము ఉంది, కొంచెం డిపార్ట్మెంటల్లో ఉన్న చిన్న చిన్న పొరపాట్లు కూడా ఉన్నాయి. కాబట్టి అవన్నీ సరిదిద్దుకొని ఇలాంటి ప్రమాదాల నివారణకు ఏ విధమైన చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా సిటీలో సిగ్నల్స్ దగ్గర బస్సులు ఆపకుండా జనాన్ని ఎక్కడైతే బస్ స్టాపుల్లో జనాన్ని చూస్తున్నారో వాళ్ళని నిరోధక కంట్రోల్ చేయడం కోసం బస్సు మూవ్ అవడం వల్ల ఎక్కువ ప్రమాదాలు చూస్తున్నారు. తప్పకుండా అండి. మా దగ్గరికి ముఖ్యంగా వైజాగ్ సిటీ విషయానికి వస్తే రాష్ట్రంలో ఉన్న పెద్ద నగరంలో వైజాగ్ ఒకటి. వైజాగ్లో ఇంకా బస్సుల యొక్క శాతం పెంచేదానికి చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా నిన్న ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిన సమావేశంలో కూడా కొత్తగా ఏర్పాటు అవుతున్న భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా 50 ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొని వస్తున్నాం. నిన్న నేను ప్రెస్ మీటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వైజాగ్ సిటీకి కూడా అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఏసీ బస్సులు 200 బస్సులు తీసుకొని వస్తున్నాం. ఆ బస్సులన్నీ ఫ్లీట్లోకి వచ్చినప్పుడు తప్పకుండా ఈ ఓవర్లోడింగ్, ఈ శ్రీశక్తి కెపాసిటీని తట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. రైట్.